గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెడుతున్నాను, అది కూడా 3 minutesే. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి ఫుల్ వీడియోస్ పెడతాను. ఫుల్ లెంత్లో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఇంట్లో చేసుకునే పనులు అవన్నీ ఎలా ఉంటాయి అన్నీ పెడతాను. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫుల్ ఎండలో వస్తాను కదా, అసలు చాలా ఎండలు ఉన్నాయండి, అస్సలు తట్టుకోలేకపోతున్నాం. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్కార్ఫ్ వేసుకొని రావాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఏంటంటే స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల చెమట పట్టేస్తుంది మొత్తం ఫేస్ అంతా. బట్ ఈవెన్ దో స్కిన్ కొంచెం ట్యాన్ తగలకుండా ఉండాలంటే కంపల్సరీగా స్కార్ఫ్ అయితే వేసుకోవాలి కదా. బట్ అయితే చాలా ఎండలండి, అస్సలు తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడే ఇంత ఎండలు ఉంటే ఇంకా నెలలో ఇంకెంత ఎండలు ఉంటాయో మా బాబాయ్ అసలు. ఈరోజు ఇంటికి రాగానే ఇల్లు కొంచెం క్లీన్ చేశాను, ఎందుకంటే మార్నింగ్ తుడవటం అవ్వలేదు, క్లీన్ చేయడం అవ్వలేదు. సో ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం క్లీన్ చేసి ఒక 30 minutes అలా కూర్చున్న తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. బట్ నా వల్ల అస్సలు అవ్వలేదు, ఇంట్లో కూడా చేయలేకపోయారు అక్క కూడా. సో దానివల్ల ఏంటంటే తెలిసిన వాళ్ళ షాప్ ఉంది, కాల్ చేశాను, బిర్యానీ ఉందా అండి అంటే వాళ్ళు ఎప్పుడు ఫ్రెష్గానే చేసి మనకి ఇస్తారనమాట. సో వాళ్ళకి కాల్ చేశాను. మా స్టూడెంట్ తాలూకా ఫాదర్ అనమాట, ఓనర్ ఆయనే బిర్యానీ షాప్కి. ఎప్పుడు ఆయనే పాపం తెచ్చిస్తారు. ఎప్పుడూ చాలా రేర్గా తెప్పించుకుంటాం. ఒక 2 బిర్యానీ ప్యాకెట్స్ అయితే మాకు చాలా ఎక్కువైపోతాయండి. లెగ్ పీసెస్ ఇస్తారు, రైస్ కూడా చాలా బాగుంటుంది క్వాంటిటీ. దాంతోపాటు వీళ్ళు ఎగ్ ఇవ్వరు కానీ కర్రీ అయితే ఇస్తారు. కర్రీ చూడడానికి బ్లాక్గా ఉందనుకోకండి, బట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎండాకాలం ఏంటి ఇలాగా తింటున్నారు వీళ్ళని అనుకుంటున్నారా? బట్ క్రేవింగ్స్ అయితే వచ్చాయి నాకైతే బిర్యానీ తినాలని. సో వెంటనే ఆర్డర్ చేసుకొని వెళ్ళాను నేనే. ఆయన ఎప్పుడు తీసుకొచ్చిస్తారు, కాకపోతే ఏంటంటే తను లేరంట, వేరే దగ్గరికి వెళ్ళాను మేడం అని అన్నారు. సో నేనే జంక్షన్కి వెళ్ళి తెచ్చుకున్నాను. తెచ్చిన తర్వాత వెంటనే చల్ల గాలి వేస్తుందండి బయట, చల్ల గాలిలో కూర్చున్నాను చంద్రుడిని చూస్తూ. ఫుల్ మూన్ ఉంది కదా ఈరోజు, సో చాలా బాగుంది. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకొని తిన్నాము. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ అది చేసిన తర్వాత అలాగా ఏదైనా సీరియల్ కానీ యూట్యూబ్ కానీ చూసి ఇంకా ఏసీ వేసుకొని హ్యాపీగా నిద్రపోవడమే. ఏసీ కూడా లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాను నేనైతే. మరి ఎవరి విషయం ఎలా ఉందో తెలియదు కానీ నేనైతే ఉండలేకపోతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.